నా అమ్మ దగ్గరికి కూడా ఆయన పోతున్నాడు. అయ్యా మీకు దండాలు చేస్తా, నా పిల్లలకి దారి చూపెట్టుండ్రి అంతే. నేను ఏది అడుగుతలేను, నా పిల్లలకి దారి కావాలి. ఇప్పుడు ఎంతమంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఏం చేస్తారో చెయ్యండ్రి, లేదా నా భర్తతో నన్ను కూడా తీసుకోపోండ్రి. నానంతా ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు అదే కావాలి. ఇప్పుడు మినిస్టర్లు దిగొస్తారా, ఎమ్మెల్యేలు దిగొస్తారా, ఎంపీలు దిగొస్తారా, ఎవరు రేవంత్ రెడ్డి దిగొస్తాడా, కమిషనర్ల నుంచి ఎక్కడి నుంచి కేసీఆర్లు ఎవరెవరు దిగొస్తారో తెలియదు. ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదు అయ్యా. నాకు ఏం చదువుకున్న దాన్ని కాదు, నేనేమి చేసిన దాన్ని కాదు. నా భర్త నాకు అన్నిట్లా చూపిస్తుండే ఫోన్లలో, అవి చూస్తుండేదాన్ని అంతే. నేను అవి చూసుకుంటా నేను ఇది చేసిన. వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చేయరు. ఎంతమందిలో చూపించిండు ఇట్లా, ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిపోతున్నాయని నా భర్త నాకు అన్నీ చూపిస్తుండే ఫోన్లలో, అన్ని వీడియోలు చూపిస్తుండే. నాతో ప్రేమగా ఉంటుండే. కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత చచ్చిపోవాలి? నేను రోజు రోజు గడియకి నా ప్రాణం